ఈరోజు నేను మీకు టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయి, పెద్ద కంపెనీస్కి మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, చిన్న కంపెనీస్లో మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, మనల్ని కామన్గా అడిగేటువంటి 10 మేజర్ క్వశ్చన్స్ ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన 10 క్వశ్చన్స్ని, వాటికి ఉన్నటువంటి ఆన్సర్స్ని మీరు క్లియర్గా ఫాలో అయితే జాబ్లో ఖచ్చితంగా మీరు వెళ్ళిన ఇంటర్వ్యూలో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు. ఓకే, సో వితౌట్ వేస్టింగ్ ద టైమ్, లెట్ us మూవ్ ఆన్ టు అవర్ టుడేస్ వీడియో that is on top 10 interview questions and answers. Okay, so the first question what you come across when you are attending any kind of interview is, tell me about yourself. మిమ్మల్ని మొట్టమొదటిగా ఫస్ట్ ఇన్స్టాన్స్లో మీ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి అంటే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, మీ గురించి చెప్పమని అడుగుతారు. ఇలా అడిగినప్పుడు మనం మేజర్గా కవర్ చేయాల్సిన పాయింట్స్ 5 పాయింట్స్ అండి. 5 పాయింట్స్ని కవర్ చేయాలి. ఏంటి 5 పాయింట్స్ అంటే, ఫస్ట్ మన నేమ్తో స్టార్ట్ చేయాలి. తర్వాత మనం ఏ ప్లేస్ నుంచి వచ్చామో చెప్పాలి. ఆ తర్వాత మన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చెప్పాలి. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు కొంచెం ఇక్కడ కేర్ఫుల్గా మనం ఆన్సర్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. ఏంటది అంటే, ఇక్కడ చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, బ్లైండ్గా అందరూ ఫాలో అయ్యే అందరూ చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు బాగానే చెప్తారు. అక్కడ వరకు బాగానే చెప్పి పర్సంటేజెస్ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు చెప్పేటప్పుడు. ఒకవేళ మన పర్సంటేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంబీఏ గ్రాడ్యుయేట్ని కాబట్టి నాదే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు ఎంబీఏ గ్రాడ్యుయేట్కి 75% వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చేసేటప్పుడు 75% ఉంది. డిగ్రీకి వెళ్ళిపోతే 65% ఉంది. ఇంటర్మీడియట్కి వెళ్ళిపోతే 90% ఉంది. 10థ్కి వచ్చేసేసరికి 95% ఉంది. నా పర్సంటేజెస్లో అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ మనం ఇంటర్వ్యూయర్కి మనమే ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే మన పర్సంటేజెస్ని మనం మెన్షన్ చేసిన వెంటనే ఇంటర్వ్యూయర్ పట్టేసుకుంటాడు. ఎలా, మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఏంటి, అప్స్ అండ్ డౌన్స్గా ఉంది అంటే, రేపు మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కూడా మీ పర్ఫార్మెన్సెస్ ఇట్లానే ఉంటాయా అనేటువంటి క్వశ్చన్ ఏమన్నా మనల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనమే ఒక హింట్ ఇచ్చినట్లు ఉంటుంది, నా పర్ఫార్మెన్స్ స్టేబుల్గా ఉండదు, నా పర్ఫార్మెన్స్ స్టాండర్డ్గా కంటిన్యూగా కాన్స్టాంట్గా ఉండదు అని మనమే ఒక హింట్ ఇచ్చినట్టుగా అవుతుంది. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే, నెవర్ అండ్ ఎవర్ డోంట్ మెన్షన్ యువర్ పర్సంటేజెస్ వెన్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఇంటర్వ్యూయర్. అందుకే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పేటప్పుడు హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్వాలిఫికేషన్ వరకు చెప్పండి. ఏ స్కూల్లో చదువుకున్నారు, ఏ కాలేజీలో చదువుకున్నారు, ఏ యూనివర్సిటీ నుంచి మీరు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేషన్ పొందారు అనే విషయాలన్నీ కూడా ఇవన్నీ చెప్పొచ్చు. కానీ బట్ నెవర్ అండ్ ఎవర్ డోంట్ మెన్షన్ యువర్ పర్సంటేజెస్, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒకవేళ ఫ్రెషర్ అనుకోండి, 4th పాయింట్ మెన్షన్ చేయాల్సిన నెసెసిటీ లేదు, జాబ్ ఎక్స్పీరియన్సెస్ ఉండవు కాబట్టి మీకు. ఒకవేళ మీకు జాబ్ ఎక్స్పీరియన్సెస్ కాకుండా, ఒకవేళ మీ డిగ్రీ అయిపోయిన తర్వాత డిగ్రీలో కానీ, అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మీ పీజీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు కానీ మీరు ఏదైనా ఇంటర్న్షిప్స్ లాంటివి ఏమన్నా చేస్తున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 45 days నుంచి 6 months వరకు జనరల్గా ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉంటారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు కన్సర్న్డ్ స్ట్రీమ్లో వాళ్ళు ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉంటారు. ఆ ఇంటర్న్షిప్స్ ఏమన్నా ఉంటే వాటి గురించి ఇక్కడ మెన్షన్ చేయండి ఒక ఫ్రెషర్ అయితే. అలా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనుకోండి, ఒక జాబ్లో ఒక 5 years లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళు చక్కగా 4th పాయింట్లో మీ జాబ్ ఎక్స్పీరియన్సెస్, మీ రెస్పాన్సిబిలిటీస్, మీరు ఏ కంపెనీస్తో వర్క్ చేశారు, మీ డిజిగ్నేషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ మీరు క్లియర్గా మెన్షన్ చేయొచ్చు ఇక్కడ.
అండ్ ఫైనల్గా లాస్ట్ వన్ ఏంటి అంటే ఫ్యామిలీ డీటెయిల్స్ ఇన్ షార్ట్. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి క్లియర్గా మెన్షన్ చేయండి. ఫ్యామిలీ డీటెయిల్స్ గురించి చెప్పేటప్పుడు మీ ఫాదర్ ఏం చేస్తారో చెప్పండి, మీ మదర్ ఏం చేస్తారో చెప్పండి. స్టార్టింగ్ విత్ దేర్ నేమ్స్. వాళ్ళ నేమ్ ఫస్ట్ వాళ్ళ నేమ్ చెప్పి ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో క్లియర్గా మెన్షన్ చేయండి. ఆ తర్వాత మీ అన్నలు, అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళ దగ్గరికి వచ్చేసిన తర్వాత సింపుల్గా కంప్లీట్ చేయాలంటే, సింపుల్గా తీసేయాలి అని అంటే సిబ్లింగ్స్ అనే వర్డ్ వాడండి. లేకపోతే కొంచెం క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే పెద్దవాళ్ళు అయితేనేమో ఎల్డర్ బ్రదర్ అనో ఎల్డర్ సిస్టర్ అనో చెప్పండి. మీకన్నా చిన్నవాళ్ళు అనుకోండి యంగర్ బ్రదర్ అనో యంగర్ సిస్టర్ అనో చెప్పండి. ఒకవేళ మీకు ఒక అక్క ఒక తమ్ముడు ఉన్నారనుకోండి, ఐ హ్యావ్ 1 ఎల్డర్ సిస్టర్ అండ్ 1 యంగర్ బ్రదర్ అని ఒక క్లారిటీ ఇచ్చేయండి. ఇచ్చేస్తే సో దట్ ఇంటర్వ్యూయర్కి ఒక క్లారిటీ ఇచ్చేసినట్టుగా ఉంటుంది. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్పినట్టు అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మీకు వర్డింగ్స్ ఎలా ఫామ్ చేయాలి, కొంతమంది ఉంటారు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలి, ఇంగ్లీష్లో నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ నేను ఎట్లా చెప్పుకోవాలి ఎవరికైనా అనే ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ని చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చేశానంటే నేను కింద చూడండి ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఇచ్చా. సో ఈ ఎగ్జాంపుల్లో పైన ఉన్నటువంటి 5 పాయింట్స్ని కూడా కవర్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు మెన్షన్ చేశాను. సో అక్కడ ఆ క్యాండిడేట్ పేరు తీసేసి మీ పేరు పెట్టుకోండి, వాళ్ళ ఊరు తీసేసి మీ ప్లేస్ పెట్టుకోండి, వాళ్ళ క్వాలిఫికేషన్ తీసేసి మీ క్వాలిఫికేషన్ పెట్టుకోండి, వాళ్ళ జాబ్ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసేసి మీ డీటెయిల్స్ యాడ్ చేసుకొని దాంట్లో ఇవే సెంటెన్స్ ఫార్మేషన్స్తో మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా మీరు చెప్పేసినట్లయితే మీ ఫస్ట్ క్వశ్చన్లో మీరు సక్సెస్ అయిపోయినట్టు అవుతుంది. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట ఏంటి అంటే మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా 2 నిమిషాల కంటే ఎక్కువగా చెప్పకూడదు. ఆ పాయింట్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి. యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ మోర్ దాన్ 2 minutes. 2 నిమిషాల కన్నా ఎక్కువగా మీరు మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ని ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ రెజ్యూమే ఒకటి మీ ఇంటర్వ్యూవర్కి ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆయన మీ కమ్యూనికేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ లేకపోతే మీ అప్రోచ్ని క్యాప్చర్ చేయడం కోసం, మీ అప్రోచ్ని ఐడెంటిఫై చేయడం కోసం ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ లేదంటే ఇంట్రడక్టరీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి అలాంటి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి జనరల్గా క్యాజువల్ డిస్కషన్తో స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇంటర్వ్యూయర్స్ ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ సర్వసాధారణంగా మనం ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ 5 పాయింట్స్ని మీరు కనుక కవర్ చేసుకున్నట్లయితే సో దట్ మీరు మీ ఫస్ట్ క్వశ్చన్లో మీరు సక్సెస్ అయినట్టు అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటో చూద్దాం రండి. సెకండ్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, వై డూ యూ వాంట్ టు వర్క్ ఎట్ అవర్ కంపెనీ? మా కంపెనీతో మీరెందుకు వర్క్ చేయాలనుకుంటున్నారు? ఈ కంపెనీనే చూస్ చేసుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి? ఈ కంపెనీలోనే వర్క్ చేయాలనుకోవడానికి రీజన్ ఏంటి అని మిమ్మల్ని రెండో క్వశ్చన్గా అడగవచ్చు. కామన్గా అడిగే క్వశ్చన్స్లో రెండో క్వశ్చన్ ఇది. సో ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు మీరు 2 పాయింట్స్ని మేజర్గా కవర్ చేయాలి. 2 పాయింట్స్ ఏంటి అంటే మీరు ఆ కంపెనీతో ఎందుకు అసోసియేట్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఆ కంపెనీలో మీకు ఏం నచ్చిందో చెప్పండి. ఆ నచ్చినటువంటి విషయం మీ కెరీర్ గోల్స్కి, మీ లాంగ్ టర్మ్ కెరీర్ గోల్స్కి ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్పండి. ఈ 2 పాయింట్స్ని కవర్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ రెండో క్వశ్చన్లో కూడా మీరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు అవుతారు. ఓకే? సో ఫస్ట్ క్వశ్చన్లోనేమో ఆ కంపెనీలో మీకు ఏం నచ్చిందో చెప్పండి. ఆ తర్వాత ఆ నచ్చినటువంటి విషయం మీ లాంగ్ టర్మ్ కెరీర్ గోల్స్ని రీచ్ అవ్వడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా చెప్పండి. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి కింద. సార్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ఎనీవన్ టు వర్క్ ఇన్ ఏ రెప్యూటెడ్ కంపెనీ లైక్ యువర్స్. మీలాంటి కంపెనీతో వర్క్ చేయడానికి ఎవరైనా సరే చాలా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. వెన్ ఐ రీడ్ అబౌట్ యువర్ కంపెనీ ఐ ఫౌండ్ దట్ మై స్కిల్స్ ఆర్ మ్యాచింగ్ యువర్ రిక్వైర్మెంట్స్. మీ కంపెనీ గురించి నేను తెలుసుకున్న తర్వాత మీ కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్స్ కానీ మీ కంపెనీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కానీ నా స్కిల్ సెట్తో నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్స్తో మ్యాచ్ అవుతుంది నేను అనుకున్నా. సో వేర్ ఐ కెన్ షోకేజ్ మై టెక్నికల్ స్కిల్స్ టు కాంట్రిబ్యూట్ టు ద కంపెనీ గ్రోత్.
ఇలాంటి నాకున్నటువంటి స్కిల్ సెట్, నాకున్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్తో ఈ యొక్క పర్టికులర్ కంపెనీకి నేను ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేయగలనని ఫీల్ అవుతున్నాను కాబట్టి నేను ఈ కంపెనీతో వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇవే సేమ్ వర్డింగ్స్, సేమ్ లైన్స్ని మీరు యూజ్ చేసుకున్నా సరే ఎక్సలెంట్గా ఉంటుంది. సో రెండో క్వశ్చన్లో మీరు ఈ కంపెనీతో ఎందుకు అసోసియేట్ అవ్వాలనుకుంటున్నారు, లేదా ఈ కంపెనీతో ఎందుకు మీరు వర్క్ చేయాలనుకుంటున్నారని కనుక ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? ఇది రెండవ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. థర్డ్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు? వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్? కామన్గా అడిగే క్వశ్చన్స్లో ఇదొక క్వశ్చన్. జనరల్గా చాలామంది చేసే మిస్టేక్ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. జనరల్గా ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూయర్కి మనం ఇచ్చే సమాధానాలు ఎలా ఉంటాయి అంటే, ఇఫ్ యువర్ ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ యూ అబౌట్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ ఆర్ పాయింట్ అవుట్ యువర్ స్ట్రెంగ్స్ అని మనల్ని క్వశ్చన్ చేసినప్పుడు చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే, మై స్ట్రెంగ్త్ ఈజ్ మై మామ్, మై స్ట్రెంగ్త్ ఈజ్ మై డాడ్ అని చెప్పి చాలామంది అదేదో మేము చాలా కరెక్ట్గా చెప్తున్నామని, చాలా సగర్వంగా చెప్తున్నామని చెప్పి ఏమో రకరకాల ఎక్స్ప్రెషన్స్తో అలాంటి పాయింట్స్ని చెప్తూ ఉంటారు. ఓకే, అది చాలా తప్పు అసలు. వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అన్నప్పుడు మీలో ఉన్నటువంటి స్ట్రాంగర్ థింగ్స్ ఏంటనేది ఇక్కడ అడుగుతున్నారు. మీకున్నటువంటి స్ట్రెంగ్స్ ఏంటనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. మన స్ట్రెంగ్స్, మన స్ట్రెంగ్త్ ఎవరు? మన ఫాదర్ మనకి గైడరో లేకపోతే మోటివేటరో అవుతారే కానీ మన ఫాదర్ కానీ మదర్ కానీ లేకపోతే మనం ఎవరినైతే రోల్ మోడల్స్గా తీసుకుంటున్నామో వాళ్ళందరూ కూడా మనకి ఇన్స్పిరేషన్గా కనిపిస్తారు. అంతేగాని వాళ్ళు మన స్ట్రెంగ్స్ ఎవరు? మనలో ఉండే స్ట్రెంగ్స్ ఏంటంటే మన నుంచి బయటకు వచ్చేవి మన స్ట్రెంగ్స్, మన నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయగలిగేవి మన స్ట్రెంగ్స్. సో ఆ స్ట్రెంగ్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయండి. మీలో ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయండి. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను, పక్కన చూడండి. అడాప్టబిలిటీ ఒకటి, హార్డ్ వర్కింగ్, హానెస్టీ, ఫ్లెక్సిబిలిటీ, ఆప్టిమిస్టిక్, ఫాస్ట్ డెసిషన్ మేకింగ్, పర్సిస్టెన్స్, సెల్ఫ్ మోటివేటెడ్. సో ఈ ఉన్నటువంటి ఈ 7 కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, 7 కాదు 8 పాయింట్స్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఈ 8 పాయింట్స్లో 8 స్ట్రెంగ్స్లో మీకున్న స్ట్రెంగ్త్ ఏంటనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. ఈ 8 పాయింట్స్లో ఏదైనా ఒక స్ట్రెంగ్త్ మీకు సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. మీకు సూట్ అవుతుంది అనుకోండి, నిజంగా మీకు రియలిస్టిక్గా అనిపించి ఈ పర్టికులర్ స్ట్రెంగ్త్ మీకు మ్యాచ్ అవుతుందని మీకు అనిపిస్తే అవి తీసి పెట్టుకోండి. ఓకేనా? ఆ పర్టికులర్ పాయింట్స్ని మీరు మీ స్ట్రెంగ్స్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో జనరల్గా కామన్గా ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని అడిగినప్పుడు వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అని అడిగినప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ఐఎమ్ ఏ హానెస్ట్, సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. అక్కడ గర్ల్ మాట్లాడుతుంది కాబట్టి గర్ల్ అనే పిక్చర్ని చూపిస్తున్నాను కాబట్టి గర్ల్ని నేను మెన్షన్ చేశాను. ఒకవేళ మీరు బాయ్ అయితే బాయ్ పెట్టుకోండి అక్కడ. హార్డ్ వర్కింగ్ బాయ్ ఆర్ గర్ల్ విత్ పాజిటివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ మై కెరీర్ అండ్ మై లైఫ్. జనరల్గా ఆర్గనైజేషన్కి కావలసినటువంటి స్ట్రెంగ్స్ ఇలాంటివి. అడాప్టబిలిటీ అంటే నేను ఎలాంటి కండిషన్లో అయినా సరే వర్క్ చేయడానికి సిద్ధం, ఏ కండిషన్ అయినా సరే నేను అలవాటు చేసుకొని ఆ కండిషన్కి తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా అని అక్కడ పాయింట్ అన్నట్టు. ఓకే, హార్డ్ వర్కింగ్ మీకు తెలిసిందే. హానెస్ట్, చాలా హానెస్ట్గా ఉంటాను, ఎక్కడ కూడా ఎవరిని మోసం చేయటం కానీ అబద్ధం అలా ఆడడానికి కానీ నాకు కుదరదు, నాకు రాదు కూడా. ఇలాంటి స్ట్రెంగ్స్ని మీరు కనుక మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్లో కూడా మీరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో పాయింట్, ఐడెంటిఫై వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, పాయింట్ అవుట్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ దట్ హెల్ప్స్ యూ టు బిల్డ్ ఎ బ్రైట్ కెరీర్, రైట్? ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. జనరల్గా స్ట్రెంగ్స్ గురించి మాట్లాడినప్పుడు వీక్నెసెస్ గురించి కూడా మాట్లాడతారుగా. వీక్నెసెస్ గురించి కూడా ఇంటర్వ్యూయర్ మనల్ని క్వశ్చన్ చేస్తారుగా. సో ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాల్సిన నెసెసిటీ ఉంది. యూ హ్యావ్ టు రెస్పాండ్ వెరీ కేర్ఫుల్లీ అట్ దిస్ పర్టికులర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. ఇఫ్ యువర్ ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ యూ అబౌట్ వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్, ఓకే, డోంట్ సే దట్ నేను నా వీక్నెస్ ఇది, నా వీక్నెస్ అది అని చెప్పి సిల్లీ వీక్నెసెస్ని మనం మెన్షన్ చేయకూడదు ఇక్కడ.
ఇక్కడ మెన్షన్ చేయాల్సిన వీక్‌నెసెస్ మీకు అక్కడ పక్కన ఇచ్చాను చూడండమ్మా. చూడండి ఒకసారి. ఒక 10 వీక్‌నెసెస్‌ని నేను అక్కడ క్లియర్‌గా మీకు మెన్షన్ చేస్తున్నాను. ఆ 10 వీక్‌నెసెస్‌లో మీకున్న వీక్‌నెస్ ఏంటనేది చూసుకోండి. మీకున్న వీక్‌నెసెస్ ఏమున్నాయి అనేది ఒకసారి అలవాటు క్యాప్చర్ చేయండి. అక్కడున్న 10 వీక్‌నెసెస్‌ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క వీక్‌నెస్ కూడా పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కానీ, లేకపోతే ఎదుటి వాళ్ళని వాట్ వి కాల్ ఎక్స్‌ప్లాయిట్ చేసేటట్టుగా కానీ ఎక్కడా ఉండవు. అక్కడున్న 10 వీక్‌నెసెస్ అన్నీ కూడా కెరీర్, కెరీర్‌లో ఎలా ముందుకెళ్ళడానికి మనం వీక్‌నెస్‌గా ఫేస్ చేస్తున్నాం అనేది, లేదంటే ఒక గోల్‌ని అచీవ్ చేయడానికి, లేకపోతే పక్కనోడు ఎవరన్నా హెల్ప్ అడిగితే హెల్ప్ చేయకుండా ఉండకపోవడం నాకు అదొక వీక్‌నెస్. లేకపోతే నేను చాలా సెన్సిటివ్, చాలా అంటే అనవసరంగా తొందరగా ఎమోషనల్ అయిపోతూ ఉంటా, అది నా వీక్‌నెస్. ఇక్కడ మేజర్‌గా అదర్ ఇష్యూస్ గురించి మాట్లాడలేదు కానీ వీక్‌నెసెస్ అంటే, ఈ వీక్‌నెసెస్‌ని ఇక్కడ క్లియర్‌గా మీకు జాబ్ ఓరియెంటెడ్ వీక్‌నెసెస్ గురించే మెన్షన్ చేశాను. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడం నా వీక్‌నెస్, ఇంపేషెంట్‌గా ఉండడం నా వీక్‌నెస్, సెన్సిటివ్‌గా ఉండడం నా వీక్‌నెస్, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటా అది నా వీక్‌నెస్, ట్రస్ట్ పీపుల్ వెరీ క్విక్లీ, ఎవరినైనా సరే త్వరగా నమ్మేస్తూ ఉంటా, అది కూడా నా వీక్‌నెస్. అండ్ ఐ కాంట్ సే నో వెన్ సమ్‌వన్ ఆస్క్ మీ ఫర్ హెల్ప్, ఎవరైనా నన్ను హెల్ప్ చేయమని నా దగ్గర నుంచి హెల్ప్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే హెల్ప్ చేయకుండా నేను ఉండలేను, అది కూడా నా వీక్‌నెస్సే. నేను నా డెసిషన్స్ చాలా త్వరగా తీసుకుంటూ ఉంటా, ఆలోచించకుండా తొందరగా తీసేసుకుంటూ ఉంటా. సో అది కూడా నా వీక్‌నెస్సే. అండ్ గెట్స్ నర్వస్ వెన్ టాక్ టు స్ట్రేంజర్స్, ఎవరన్నా తెలియని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అలాంటప్పుడు నేను చాలా కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటా, కొంచెం భయంగా మాట్లాడుతూ ఉంటా, అది నా వీక్‌నెస్. అండ్ టు స్పీక్ లై ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ, ఇక్కడ మనం ఇంటర్వ్యూవర్ని పడేయచ్చు కరెక్ట్గా. ఎలా? టు స్పీక్ లై ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ, అబద్ధం చెప్పడం నాకు చాలా డిఫికల్ట్ టాస్క్. అంటే నేను ఎప్పుడు నిజాలే చెప్తూ ఉంటా. అండ్ దట్ ఈజ్ వై ఐఎమ్ వెరీ సో హానెస్ట్ అనే పాయింట్ని మీరు మీ ఇంటర్వ్యూయర్కి పోస్ట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను అబద్ధం అనేది నా హిస్టరీలో లేకపోతే నా బుక్లో ఒక పేజీ కూడా కనిపించదనేటువంటి కాన్సెప్ట్ మీరు ఇంటర్వ్యూయర్కి పాస్ ఆన్ చేసినట్టుగా ఈ 9th పాయింట్ మీకు కనిపిస్తుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏమో, ఐఎమ్ ఏ బిట్ లేజీ అబౌట్ విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకేదన్నా ఇంట్రెస్ట్ లేని పనిని ఎవరన్నా నాకు అప్పగిస్తే ఆ ఇంట్రెస్ట్ లేని పనిని ఎగ్జిక్యూట్ చేయడంలో నేను చాలా లేజీగా, నాకు చాలా నేను చాలా ఇంట్రెస్ట్గా కాకుండా ఏదో చేయాలి కాబట్టి చేస్తాను, అది కూడా నా వీక్‌నెస్. ఇలాగా మనం జాబ్ ఓరియంటేషన్లో ఒక 10 వీక్‌నెసెస్ని, ఈ 10 వీక్‌నెసెస్లో ఏవైనా ఒక 2-3 వీక్‌నెసెస్ని మీరు క్యాప్చర్ చేసుకొని మీరు ఒక 2-3 వీక్‌నెసెస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను చూడండి. ఐ కాంట్ సే నో వెన్ సమ్‌వన్ ఆస్క్డ్ మీ ఫర్ హెల్ప్ అండ్ ఐఎమ్ ఎ బిట్ లేజీ అబౌట్ విచ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇందులో ఇచ్చినటువంటి ఏవైనా 10 వీక్‌నెసెస్లో ఏవైనా 2-3 పాయింట్స్ని మీరు తీసుకొని మీ లైఫ్ని బిల్డప్ చేసుకోవడానికి, ఒక కంపెనీలో ఒక జాబ్ని తెచ్చుకోవడానికి మీరు ఈ 10 వీక్‌నెసెస్లో ఏదో ఒక వీక్‌నెస్ని మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ వీక్‌నెసెస్ని కనుక మీరు కనుక మీకు కనుక ఉంటే, ఈ వీక్‌నెసెస్ కనుక ఉంటే ఇలా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే? సో మీ వీక్‌నెసెస్ ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను కామన్గా కొన్ని వీక్‌నెసెస్ని స్టడీ చేసి ఆ వీక్‌నెసెస్ని ఈ వీడియోలో ఈ పర్టికులర్ క్వశ్చన్లో చూపించడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ 10 వీక్‌నెసెస్లో మీకు అప్లై అయ్యేటువంటి వీక్‌నెస్ ఏమన్నా ఉంటే అది మీరు మెన్షన్ చేయండి. లేకపోతే మీకున్న వీక్‌నెసెస్ ఏమన్నా ఉంటే ఆ వీక్‌నెసెస్ని క్లియర్గా మెన్షన్ చేయండి. బట్ మేక్ ష్యూర్ మీ వీక్‌నెసెస్ ఎప్పుడు కూడా మీ జాబ్ తెచ్చిపెట్టేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా డెవలప్ చేయాలి కానీ మీ జాబ్ రాకుండా ఉండేటువంటి వీక్‌నెసెస్ని ఎప్పుడు కూడా మెన్షన్ చేయొద్దు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నిజంగా చెప్పాలంటే ఈ క్వశ్చన్ హార్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు మనం. ఇంటర్వ్యూలో మేజర్గా ఇప్పుడు దాకా జరిగింది ఒకటైతే ఇక్కడి నుంచి ఈ క్వశ్చన్ నుంచి జరగబోయేటువంటి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్, ఇక్కడి నుంచి మనం ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉండాలి.
ఓకే. సో ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటి? ఏం అడుగుతారు ఇంటర్వ్యూయర్స్ క్వెషన్ మనల్ని అంటే, వై షుడ్ ఐ హైర్ యూ? నిన్నే నేను ఎందుకు తీసుకోవాలి? నిన్ను కాకుండా వేరే వాళ్ళు ఎవరినైనా తీసుకోవచ్చుగా. లేకపోతే నిన్నే ఎందుకు నేను హైర్ చేసుకోవాలి? వేరే వాళ్ళు ఎవరినైనా నేను రిక్రూట్ చేసుకోవచ్చుగా. వేరే వాళ్ళు ఎవరినైనా నేను ఇంటర్వ్యూ చేయొచ్చుగా. లేకపోతే వేరే వాళ్ళు ఎవరినైనా సరే నేను ఈ జాబ్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చుగా. నీకే ఎందుకు ఇవ్వాలి అని మనల్ని ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ చేసినప్పుడు ఈ 4 పాయింట్స్ని మీరు కనుక కవర్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి మీరు బయటపడిపోవచ్చు. ఈ పర్టికులర్ క్వశ్చన్ నుంచి మీరు సక్సెస్ అయిపోయి బయటకు వచ్చేయచ్చు. నేను మీకు ఒక మాట చెప్తా. ఏంటంటే చాలాసార్లు చాలామంది చాలా ఇంటర్వ్యూస్లో ఈ క్వశ్చన్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటారు. కరెక్ట్గా తెలియక ఎలా ఆన్సర్ చేయాలో అవేర్నెస్ లేక, నాలెడ్జ్ లేక, లేకపోతే ఆ పర్టికులర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో స్ట్రైక్ అవ్వక ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గరే చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అందుకే మీరు ఆ పొజిషన్లో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ కూడా టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో నేను మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. సో వై షుడ్ ఐ హైర్ యూ? మిమ్మల్ని నేను ఎందుకు హైర్ చేసుకోవాలని ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు మెన్షన్ చేయాల్సినవి ఏంటి అంటే 4 పాయింట్స్ని క్లియర్గా మీరు మెన్షన్ చేయాలి. ఇక్కడ ఏంటా 4 పాయింట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ హ్యావ్ దాట్ షుడ్ బి షేర్డ్ టు యువర్ ఇంటర్వ్యూయర్. మీ ఇంటర్వ్యూయర్కి మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటనేది షేర్ చేయండి. షేర్ యువర్ నాలెడ్జ్. ఈ పర్టికులర్ ఏరియాస్లో నాకు నాలెడ్జ్ ఉంది, ఈ పర్టికులర్ ఏరియాస్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్, అండ్ ఆ పర్టికులర్ ఏరియాస్ మీ ఆర్గనైజేషన్తో మ్యాచ్ అవ్వడం ఇంకా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మాటలు కనుక మనం మాట్లాడినప్పుడు ఇలాంటివి అంటే ఇంటర్వ్యూయర్కి మన దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఇంటర్వ్యూయర్కి లేదా కంపెనీకి బాగా యూజ్ అవుతుందనే ఫీలింగ్ ఇంటర్వ్యూయర్లో కలగజేయాలి మనం. అది కనుక ఇఫ్ యూ రియల్లీ బిల్డ్ దట్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆన్ ద ఇంటర్వ్యూయర్, డెఫినెట్లీ ఈ క్వశ్చన్లో మీరు సక్సెస్ అయిపోయినట్టే. సో రెండో పాయింట్ ఏమో వర్క్ ఎక్స్పీరియన్స్. నేను ఫ్రెషర్ని కాదు, లేకపోతే ఒకవేళ మీరు ఫ్రెషర్ అనుకోండి, మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి అని అనుకుంటే నేను మీకు ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ కూడా మెన్షన్ చేశాను, అక్కడ మీరు చూడొచ్చు. ఓకే, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే నాకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నన్ను మీరు హైర్ చేసుకోవచ్చు అనే పాయింట్ మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ తర్వాత స్కిల్స్ రిలేటెడ్ టు ద జాబ్. ఈ పర్టికులర్ జాబ్కి కావాల్సిన స్కిల్ సెట్ నా దగ్గర ఉంది అండ్ మీరు వాటిని ఆల్రెడీ టెస్ట్ చేస్తున్నారు కూడా. ఐ థింక్ ఆన్ వన్ ఫైన్ మూమెంట్ నాకున్న స్కిల్ సెట్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈజ్ వై యూ హ్యావ్ టు హైర్ మీ అనే ఆన్సర్ మీరు చెప్పొచ్చు. అండ్ తర్వాత మీ లాంగ్ టర్మ్ గోల్స్, మీ పర్టికులర్ ఆర్గనైజేషనల్ గోల్స్తో, ఆ పర్టికులర్ కంపెనీ ఆర్గనైజేషనల్ గోల్స్తో ఎలా మ్యాచ్ అవుతున్నాయో కూడా మెన్షన్ చేయండి. ఈ 4 పాయింట్స్ని కనుక ఇలాగే మీరు మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఈ క్వశ్చన్లో కూడా సక్సెస్ అయిపోయి ఫర్దర్ క్వశ్చన్స్కి మీరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్లో. ఈ పర్టికులర్ క్వశ్చన్ దగ్గర ఆన్సర్ చేసేటప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతూ ఉన్నారు అని అంటే ఈ పర్టికులర్ నాలెడ్జ్ లేక, ఈ పర్టికులర్ అవేర్నెస్ లేక చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఓకే, బట్ మీరు మాత్రం అలా ఉండకూడదు. మీరు ఎవరైతే ఈ పర్టికులర్ వీడియో చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్న ఈ పర్టికులర్ వ్యూవర్స్ అందరూ కూడా ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేటప్పుడు ఈ 4 పాయింట్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు ఈ క్వశ్చన్ నుంచి సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పగలను. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, సార్ యాజ్ ఐఎమ్ ఏ ఫ్రెషర్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నాను కదా. వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక లేకపోతే మీకు, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీరు ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఐ హ్యావ్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ఐ కెన్ డూ హార్డ్ వర్క్ ఫర్ మై ఆర్గనైజేషన్. నాకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, నాకు ప్రాక్టికల్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే థియరిటికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ ఆర్గనైజేషన్కి ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో ఆ నాలెడ్జ్ని అప్లై చేసే దాంట్లో నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను. అండ్ ఐ విల్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ ఫర్ ద గుడ్ ప్రోగ్రెస్ ఆఫ్ ఆర్గనైజేషన్. నా ఎఫర్ట్స్ అన్నిటినీ కూడా ఆర్గనైజేషనల్ డెవలప్మెంట్ కోసమే యూస్ చేస్తూ ఉంటాను. అండ్ నేను చాలా పంక్చువల్గా ఉంటాను, చాలా సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు అసైన్ చేసినటువంటి వర్క్ని ఆన్ టైంలోనే
వర్క్ నేను కంప్లీట్ చేస్తాను. అండ్ నేను నేను ఐఎమ్ వెరీ షూర్ దట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఫుల్ఫిల్ ఆల్ ద నీడ్స్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ మీ. నా నుంచి కంపెనీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో వాటన్నిటినీ కూడా నేను ఖచ్చితంగా అచీవ్ చేస్తానని నమ్మకం నాకుంది. సో అందుకే నన్ను మీరు హైర్ చేసుకోవడానికి ఎలాంటి డౌట్ మీరు పడాల్సిన నెసెసిటీ లేదని ఇలా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ ఫ్రెషర్. అలా కాకుండా ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, విత్ రిఫరెన్స్ టు మై వర్క్ ఎక్స్పీరియన్స్ I satisfy all the requirements for this job. I am sincere with my work and would never let you down in any way. మిమ్మల్ని ఎక్కడా కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ ఆర్గనైజేషన్ని తక్కువ చేసి నేను చూడను, అలాగని మీ ఆర్గనైజేషన్ తక్కువైపోతుంటే నేను చూస్తూ ఉండను. ఓకే, అండ్ ఐ ప్రామిస్ యూ, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, యూ విల్ నెవర్ రిగ్రెట్ ఫర్ ద డెసిషన్ టు అపాయింట్ మీ ఇన్ యువర్ ఆర్గనైజేషన్. నన్ను ఎందుకు తీసుకున్నారు అనేటువంటి క్వశ్చన్ మీకు రాకుండా నేను చూసుకుంటాను. ఆ అష్యూరెన్స్ నేను ఇస్తున్నాను కాబట్టి నన్ను మీరు హైర్ చేసుకోవచ్చు. ఇలాగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఆన్సర్ చేసే పాసిబిలిటీస్ మీరు ఇట్లా కూడా చెప్పొచ్చు. కాబట్టి ఫ్రెషర్ అయితే ఎలా చెప్పాలో, అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఎలా మెన్షన్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉన్నారండి. మీరు అలా అవ్వద్దు. దయచేసి ఈ వీడియోలో ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అయితే ఎక్సలెంట్గా మీ ఇంటర్వ్యూని మీరు కంప్లీట్ చేసుకొని మీ జాబ్తో, మీ అపాయింట్మెంట్ లెటర్తో మీరు బయటకు వచ్చేయచ్చు. ఓకే, సో ఇది ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేస్తే ఈ క్వశ్చన్ నుంచి మీరు సక్సెస్ అయిపోతారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇంకేం క్వశ్చన్ అడుగుతూ ఉంటారంటే, టెల్ మీ వాట్ యు నో అబౌట్ దిస్ కంపెనీ. ఈ కంపెనీ గురించి మీకేం తెలుసు అనేటువంటి క్వశ్చన్ ఒకటి కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఇలా అడిగినప్పుడు మళ్ళీ 5 పాయింట్స్ మనం మేజర్గా కవర్ చేయాలి. ఏం మేజర్గా కవర్ చేయాలి అంటే, స్టడీ అబౌట్ ద కంపెనీ ఇన్ డీటెయిల్, డూ ద బ్యాక్గ్రౌండ్ వర్క్ అబౌట్ న్యూ ప్రాజెక్ట్స్. ఆ పర్టికులర్ కంపెనీ గురించి తెలుసుకోండి ఫస్ట్. అంటే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళబోయే ముందే ఆ పర్టికులర్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని సిఇఓ ఏంటి, దాని రీసెంట్ బ్యాక్గ్రౌండ్ ప్రాజెక్ట్స్ ఏమేమి జరుగుతున్నాయి, ఆ తర్వాత కంపెనీ ఓనర్స్ ఎవరు, ఆ కంపెనీలో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు. ఓకే, అండ్ తర్వాత పర్టికులర్గా ప్రజెంట్ ఆన్ గోయింగ్ కరెంట్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా కంపెనీలో, అండ్ తర్వాత మీ ఆ పర్టికులర్ కంపెనీకి ఉన్నటువంటి కాంపిటీటర్స్ ఎవరు. ఇలాంటి 5 పాయింట్స్ని మీరు కవర్ చేసుకుంటూ మీరు ఈ క్వశ్చన్కి కరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. మీ కంపెనీ గురించి, ఆ పర్టికులర్ కంపెనీ గురించి మనం చెప్పాలి అంటే ముందు మనం ఆ కంపెనీ గురించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసే హోంవర్క్ మనం చేయాలి. చేసినప్పుడే మనం ఈ క్వశ్చన్ని మనం కంప్లీట్ చేయగలం. సో టెల్ మీ వాట్ యూ నో అబౌట్ దిస్ కంపెనీ అంటే కింద ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. It is one of the best, fastest growing company in India. The work environment of the company is very good. People feel proud to be part of the company as company provides full support to their employees in professional front. It has many branches across the world. So I have good opportunity to show my talent. ఇలాగా మీరు ఆన్సర్ చేసి మీ జాబ్ని మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్, వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్. మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయితేనేమో అలాంటి వాళ్ళకి ఈ క్వశ్చన్స్ జనరల్గా పోజ్ చేస్తూ ఉంటారు ఇంటర్వ్యూయర్స్. సో వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్, మీరు పాత జాబ్ నుంచి ఇప్పుడు మళ్ళీ న్యూ కంపెనీలోకి లేకపోతే న్యూ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో ఎందుకు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, వై యు ఆర్ లీవింగ్ యువర్ లాస్ట్ జాబ్ అనే క్వశ్చన్ మనల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ చాలా క్లియర్గా మనం మెన్షన్ చేయాల్సిన నెసెసిటీ ఏంటి అంటే, ఏముంది అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మీ పాత కంపెనీని, అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేసి వచ్చారో ఆ కంపెనీ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్ రిమార్క్స్ మీరు ప్రజెంట్ చేయకూడదు. ఆ కంపెనీ గురించి బ్యాడ్గా, ఆ కంపెనీ మేనేజ్మెంట్ గురించి బ్యాడ్గా, లేకపోతే కంపెనీకి సంబంధించినటువంటి ఇంటర్నల్ ఇష్యూస్ గురించి మీరు బ్యాడ్గా మెన్షన్ చేశారనుకోండి, ఇంటర్వ్యూయర్లో ఏం ఫీల్ అవుతారంటే ఇంటర్వ్యూయర్స్, ఓకే పాత కంపెనీని వదిలేసి ఇక్కడికి వస్తున్నాడు అని అంటే పాత కంపెనీ గురించి బ్యాడ్గా చెప్తున్నాడు ఇక్కడ జాబ్ తెచ్చుకోవడానికి.
నెక్స్ట్ రేపు వీడికి నేను జాబ్ ఇచ్చాననుకో, ఇస్తే రేపు మళ్ళీ నా కంపెనీలో జాబ్ మానేసి వేరే కంపెనీకి జాబ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ కంపెనీ గురించి నా కంపెనీ గురించి బ్యాడ్గానే చెప్తాడుగా. ఈ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్లో ఇంటర్వ్యూయర్స్ ఆలోచించే పాసిబిలిటీ ఉంది. అందుకే మనం ఎలా చెప్పాలి అని అంటే, వై ఆర్ యూ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ అని మనల్ని క్వశ్చన్ చేస్తే వెంటనే మీరు పాత కంపెనీని ప్రైజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద ప్రీవియస్ ఆర్గనైజేషన్. మీరు పాత కంపెనీకి థ్యాంక్స్ చెప్తూ, ఓకే, ఆ పాత కంపెనీలో మీరు ఏం నేర్చుకున్నారనేది క్లియర్గా మెన్షన్ చేయండి. లేదా ఆ పాత కంపెనీ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ పాత కంపెనీని మీరు ప్రైజ్ చేస్తే బెటర్. ఓకే, అండ్ మీరు నిజంగా రియల్గా ఇంటర్వ్యూ అనేది మన గురించి ఇంటర్వ్యూవర్కి చెప్పి ఇంటర్వ్యూవర్ దగ్గర నుంచి మనకు కావాల్సిన అపాయింట్మెంట్ ఆర్డర్ని తీసుకోవడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. అయితే చాలామంది చేసే బ్లైండ్ మిస్టేక్ ఏంటి అంటే, ఇంటర్వ్యూ అనగానే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని హైడ్ చేసేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ని చెప్తూ ఉంటారు. అలా రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్తే ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర అయినా సరే ఖచ్చితంగా ఎక్కడో మనం ఇంటర్వ్యూవర్ దగ్గర బ్లఫ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే డోంట్ ప్రొవైడ్ ఫేక్ ఇన్ఫర్మేషన్, ఆల్వేస్ బీ యాజ్ మచ్ యాజ్ జెన్యూన్. ఎంత జెన్యూన్గా మీరు ఉండాలి అనుకుంటే అంత జెన్యూన్గా మీరు మీకున్న కరెక్ట్ ఇన్ఫర్మేషన్స్ని మీరు జాగ్రత్తగా మెన్షన్ చేస్తే సో దట్ సక్సెస్ అనేది మీదే. సో షేర్ యువర్ రీజన్స్ ఫర్ జాబ్ చేంజ్ ఎందుకు అవ్వాలనుకుంటున్నారనేది కొన్ని పాసిబుల్ రీజన్స్ని మీరు మెన్షన్ చేస్తే మంచిది. అండ్ తర్వాత ఈ పర్టికులర్ జాబ్ చేంజ్ మీ కెరీర్ గోల్స్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, మీ కెరీర్ గోల్స్కి ఏ విధంగా రిలేట్ అవుతుందో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే సో దట్ ఈ క్వశ్చన్ నుంచి కూడా మీరు సక్సెస్ అయిపోయిన వాళ్ళు అవుతారు. సో కింద ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, చూడండి ఒకసారి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ప్రీవియస్ ఆర్గనైజేషన్ బికాస్ I have learned a lot of things from there. According to me, changes are necessary for everyone to enhance your skills, knowledge, and for personal growth and financial growth. Your organization is the good platform where I can learn more. చూడండి, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఎక్కడ కూడా పాత కంపెనీని తక్కువ చేసినట్టుగా కానీ, పాత కంపెనీని డ్యామేజ్ చేసినట్టుగా కానీ, పాత కంపెనీ ఇమేజ్ని బ్యాడ్ చేయడానికి ట్రై చేయటం కానీ ఎక్కడ కూడా మనకు కనిపించలే. సో నెవర్ అండ్ ఎవర్ డోంట్ లెట్ యువర్ ప్రీవియస్ కంపెనీ డౌన్. ఎప్పుడు కూడా మీ పాత కంపెనీని తక్కువ చేసి మాట్లాడడానికి మాత్రం ట్రై చేయకండి. బికాస్ మీరు ఈరోజు ఇలా ఉన్నారంటే కారణం మీరు ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీయే. మీరు ఈరోజు ఈ కంపెనీకి రావడానికి కారణం మీరు ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీయే. సో ఆ కంపెనీ గురించి ఎప్పుడు కూడా బ్యాడ్గా ఎక్కడ కూడా మెన్షన్ చేయకూడదు. ఆ కంపెనీలో వీలైతే కావాలంటే ప్రైస్ చేస్తే చేయండి, లేకపోతే అవసరం లేదు. కానీ బట్ ఎప్పుడు కూడా మీ ఓల్డ్ కంపెనీని ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడద్దు. ఓకే, అదొక టిప్ అన్నట్టు, ఇంటర్వ్యూలో అదొక టిప్. సో ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఈ 4 పాయింట్స్ని కవర్ చేస్తూ మీ ఆన్సర్ని కనుక మీరు ఇవ్వగలిగితే మీరు ఈ క్వశ్చన్లో కూడా మీరు సక్సెస్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చాలామంది ఫస్ట్ అన్ని క్వశ్చన్స్లో అందరూ సక్సెస్ అయిపోతారు, కానీ ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ చాలామంది బ్యాడ్ అయిపోతూ ఉంటారు. ఇక్కడ చాలా కేర్ఫుల్గా మనం తీసుకోవాల్సిన స్టెప్ ఇది. ఏంటది? వాట్ ఆర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్? మీకు ఎంత శాలరీ కావాలి అని ఇంటర్వ్యూయర్ మనల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అడిగితే వెంటనే ఏం చెప్తామంటే మనం ఐ వాంట్ 40K, ఐ వాంట్ 60K, ఐ వాంట్ 1 lakh rupees, ఐ వాంట్ 1 crore rupees. ఇలా మన మనసులో ఏదైతే ఒక శాలరీ అనుకొని వెళ్తామో ఆ శాలరీ గురించి ఆ నెంబర్ అనేది ఖచ్చితంగా డైరెక్ట్గా ఆ పర్టికులర్ ఇంటర్వ్యూయర్కి మనం చెప్పేస్తూ ఉంటాం. చాలామంది చేసే రాంగ్ మిస్టేక్ ఇది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సినటువంటి 3 మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ పాయింట్, నెవర్ షేర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్ యాజ్ ఏ ఫ్రెషర్. ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే నాకు ఎంత కావాలి అంత కావాలి అని ఎప్పుడు కూడా అడగకండి. నాకు 30,000 కావాలి, 20,000 కావాలి, 15,000 కావాలి, 25 కావాలి అని ఒక స్పెసిఫిక్ నెంబర్తో ఎప్పుడు కూడా మీ శాలరీని మీరు ప్రపోజ్ చేయొద్దు. అలా కనుక మీరు ప్రపోజ్ చేస్తే, అలా కనుక మీరు మీ మీ మనసులో ఉన్నటువంటి నెంబర్ని కనుక మీరు ఎక్స్ప్రెస్ చేస్తే
ఇంటర్వ్యూయర్ ఒకవేళ ఇంటర్వ్యూయర్ మనకి అంత శాలరీ ఇవ్వడం కరెక్ట్ కాదని అనిపించింది అనుకోండి యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు ఏం చేయాలి అని అంటే ఎంత శాలరీ ఇచ్చినా సరే ముందు వర్క్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాలే కానీ అమౌంట్ తీసుకోవడంలో మనీని తీసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపించకూడదు. ఒకసారి మీరు వర్క్ కనుక నేర్చుకొని ఇఫ్ యు ఆర్ రియల్లీ గాట్ స్పెషలైజ్డ్ ఇన్ యువర్ వర్క్ అసైన్మెంట్స్, దెన్ ఆబ్వియస్లీ సెకండ్ కంపెనీస్లో నెక్స్ట్ రాబోయే కంపెనీస్లో మీరు ఎంతైనా శాలరీ డిమాండ్ చేసి తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో వర్క్ నేర్చుకోవాలి అంటే ఏదో ఒక కంపెనీలో ఎక్కడో చోట ఖచ్చితంగా జాయిన్ అయిపోవాల్సిందే. సో అందుకని నెవర్ షేర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్ యాజ్ ఎ ఫ్రెషర్. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కెన్ షేర్ దేర్ ఎక్స్పెక్టెడ్ శాలరీ. ఒకవేళ మీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉంటే, వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ప్రయర్ వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రం మీకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఎక్స్పెక్టెడ్ శాలరీ ఒకటి మీరు మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఏ ఫ్రెషర్, డోంట్ షేర్ యువర్ శాలరీ రిక్వైర్మెంట్స్ యాజ్ ఏ ఫ్రెషర్. ఆల్వేస్ సే యాజ్ పర్ ద కంపెనీ నార్మ్స్ ఫర్ ద జాబ్. ఇప్పుడు కూడా జనరల్గా మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే, నాకు ఇంత కావాలి అంత కావాలని అడిగే కన్నా యాజ్ పర్ ద కంపెనీ నార్మ్స్ హౌ మచ్ శాలరీ దట్ యు ఆర్ పేయింగ్ సార్. మీరు ఇలా రివర్స్ కూడా మీరు మీ హెచ్ఆర్ని లేదా మీ ఇంటర్వ్యూయర్ని మీరు క్వశ్చన్ చేసి ఫర్దర్ ఏమేమి ఎంత శాలరీ పే చేస్తున్నారు అక్కడ అనేది ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా అటో ఇటోగా మీరు శాలరీని మీరు పోస్ట్ చేయొచ్చు, శాలరీని మీరు అడగొచ్చు. ఆ పాయింట్ మనం చేయొచ్చు క్లియర్గా. ఓకే, సో ఆల్వేస్ సే యాజ్ పర్ ద కంపెనీ నార్మ్స్ ఫర్ ద జాబ్. ఓకే, సో అక్కడ కింద ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. యాజ్ ఎ ఫ్రెషర్, salary is not the first priority for me. This is a big platform to stay my career and I also want to improve my knowledge and skill and gain experience. So I expect a considerable of salary according to my ability and your company norms, which will fulfill my economical needs. If you are a fresher, this would be your answer. మీ ఆన్సర్ ఇలా ఉంటే బాగుంటుంది. ఒకవేళ ఇఫ్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్, ఇఫ్ యు హ్యావ్ 7 years of experience in HR field, your answer should be, my current CTC is 6 lakhs per annum. Salary has never been a big issue for me. Still I am expecting salary as company norms as per my designation and my qualification and experience, which can help me to maintain the standard of level of my personal and economical needs. So if you are an experienced candidate, this could be your answer. మీ ఆన్సర్ ఇలా ఉండొచ్చు. ఓకే, సో సాలరీ రిక్వైర్మెంట్స్ గురించి అడిగినప్పుడు మనం మెన్షన్ చేయాల్సిన ప్రొసీజర్ ఇట్లా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇప్పటి వరకు చెప్పుకున్న క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు బాగా అర్థమైనాయి అని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్గా మీరు అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అయిపోయినట్లే, రైట్. అండ్ తర్వాత ఇంకొక క్వశ్చన్ ఏమొస్తుందంటే, కామన్గా మనల్ని వాట్ ఆర్ యువర్ కెరీర్ గోల్స్, నీ కెరీర్ గోల్స్ ఏంటనేది అడుగుతూ ఉంటారు. మీ ఇంటర్వ్యూయర్ మిమ్మల్ని మెన్షన్ చేసే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ కెరీర్ గోల్స్ ఏంటని. సో ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సినవి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ గోల్స్, ఒకటి షార్ట్ టర్మ్ గోల్, ఒకటి లాంగ్ టర్మ్ గోల్ ఒకటి. సో షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో, షార్ట్ స్పాన్ పీరియడ్లో మీరు ఏ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని మెన్షన్ చేయండి. లాంగ్ టర్మ్లో మీరు ఏ గోల్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారనేది ఆ పర్టికులర్ దాన్ని కూడా మీరు మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే, మై షార్ట్ టర్మ్ గోల్ ఈజ్ టు గెట్ ఏ గుడ్ జాబ్ in reputed company where I can utilize my skills and improve my career path. My long term goal is to be in a respectable position in that organization. So మీ కెరీర్ గోల్స్ గురించి ఇలా మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. సో ఫైనల్గా లాస్ట్ 10వ క్వశ్చన్, 10th మేజర్ కామన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇంటర్వ్యూయర్ మనల్ని అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ మీ, నన్ను ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని క్వశ్చన్లు అడిగాను, మీ ఇన్నర్ వ్యూ ఏంటనేది నేను అడిగి తెలుసుకున్నాను కదా.
ఇక మీకేమైనా డౌట్స్ ఉంటే లేదా మీ మనసులో నన్నేమన్నా అడగాలి అనేటువంటి ఇంటెన్షన్ ఏమన్నా ఉంటే ఆ క్వశ్చన్స్ నన్ను అడగండి అని ఇంటర్వ్యూయర్ మనల్ని ఫైనల్గా డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ టు ఆస్క్ మీ అనే క్వశ్చన్ మనల్ని అడుగుతారు. ఒకవేళ నిజంగా మీకేమన్నా ఆర్గ్యుమెంట్స్ ఏమన్నా ఉంటే, ఒకవేళ మీకు ఏదైనా నిజంగా క్వశ్చన్ క్లారిఫికేషన్ తీసుకోవాలనే ఇంటెన్షన్ మీకు ఏదన్నా ఉంటే అలాంటప్పుడు మీరు మీ పర్టికులర్ క్వశ్చన్ని మీరు ఇంటర్వ్యూయర్ ముందు పెట్టచ్చు. ఒకవేళ అలాంటిదేం లేదనుకోండి, ఇక్కడున్న 5 పాయింట్స్ ఇక్కడున్న వాట్ యు కాల్ 7 పాయింట్స్ మీద మేజర్గా మీరు ఫోకస్ పెట్టండి. ఏంటది అంటే ఫైనల్గా మీ ఇంటర్వ్యూయర్ని మీరు అడగాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ ఒక మంచి థ్యాంక్స్ చెప్పండి. ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ యువర్ ఇంటర్వ్యూయర్, ఎక్స్ప్రెస్ యువర్ థ్యాంక్స్ టు యువర్ ఇంటర్వ్యూయర్. ఇప్పుడు దాకా చాలా పేషెన్స్గా నన్ను క్వశ్చన్స్ అడిగారు, నాకు ఒక జాబ్, నాకు ఒక కెరీర్ పాత్ చూపించడానికి యు ఆర్ ట్రయింగ్ ఫర్ మీ, ఫర్ దట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ అని చెప్పి మీ ఇంటర్వ్యూయర్కి మీరు ఒక బిగ్ థ్యాంక్స్ ఇచ్చేసి తర్వాత మీ శాలరీ స్ట్రక్చర్ ఏంటనేది తెలుసుకోండి. శాలరీ ఏ డేట్కి ఇస్తారు, శాలరీ ఏ మోడ్లో పే చేస్తారు, అండ్ ఎంత శాలరీ ఫిక్సేషన్లో ఉండబోతుంది, అండ్ శాలరీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్స్ ఏంటి, గ్రాట్యుయిటీస్ ఏంటి, ఇంకేదన్నా హెచ్ఆర్ఏస్, డిఏస్, టీఏస్, అదర్ వాట్ వి కాల్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ బెనిఫిట్స్ ఇంకేదన్నా ఉంటే అలాంటివన్నీ కూడా ఎలా స్ట్రక్చరైజ్ చేస్తారనేది మీ ఇంటర్వ్యూయర్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు. అండ్ మీ జాబ్ టైమింగ్స్ ఏంటో అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ఏ లొకేషన్లో వర్క్ చేయాలో, ఒకవేళ ఒక్కొక్క కంపెనీకి ఒకే సిటీలో లేకపోతే ఒకే స్టేట్లో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి, లైక్ అవర్ ఇన్ఫోసిస్ అండ్ విప్రో, రైట్? అండ్ వీ హ్యావ్ సమ్ అదర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. సో అలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వాటి యొక్క లొకేషన్స్ని బట్టి డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి కదా. కొన్ని బెంగళూరులో ఎక్కువగా బ్రాంచెస్ మెయింటైన్ చేస్తే, కొన్ని ఏమో నోయిడా ఆర్ ఢిల్లీ లాంటి వెల్ డెవలప్డ్ సిటీస్లో వెల్ డెవలప్డ్ లొకేషన్స్లో వాళ్ళ బ్రాంచెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో మీ జాబ్ లొకేషన్ ఎక్కడో క్లియర్గా అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత ఒకవేళ మీరు జనరల్గా యాజ్ పర్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ఏ ఎంప్లాయీ అయినా సరే 8 గంటలే పని చేయాలి. కానీ ఒకవేళ 8 గంటల కన్నా ఎక్కువ మిమ్మల్ని కనుక పని చేపిస్తూ ఉంటే మీ కంపెనీ వాళ్ళు ఆ ఎక్స్ట్రా వర్కింగ్ అవర్స్కి ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఏమన్నా ఉన్నాయా, పే చేస్తారా లేదా అనేది కూడా ఇక్కడ క్లియర్గా మన ఇంటర్వ్యూవర్ని మీరు అడిగి తెలుసుకోవాలి. అండ్ తర్వాత జాబ్ నేను సెలెక్ట్ అయిన తర్వాత నన్ను ట్రైనింగ్ పీరియడ్కి పంపిస్తారు కదా. ట్రైనింగ్ పీరియడ్ ఎన్ని రోజులు, ట్రైనింగ్ పీరియడ్ ఎక్కడ, ట్రైనింగ్ పీరియడ్ దేని మీద ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా అడిగి తెలుసుకోవాలి. అండ్ లాస్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. మీ వాట్ యు కాల్ మీ లివింగ్ ప్లేస్ నుంచి ఆర్గనైజేషనల్ ప్లేస్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయా, లైక్ క్యాబ్ ఫెసిలిటీ కానీ లేకపోతే కామన్ క్యాబ్ షేరింగ్ ఫెసిలిటీస్ లాంటివి ఏమన్నా అవైలబుల్గా ఉన్నాయా లేదా ఒకసారి అడిగి తెలుసుకోవచ్చు ఇంటర్వ్యూయర్ని. సో ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఇంటర్వ్యూయర్ని ఫైనల్గా ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటినీ కూడా అడిగి మనం క్లారిటీ తీసుకోవడంలో తప్పేం లేదు. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూయర్ ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు, వాడి క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చేయాలి అనే ఇంటెన్షన్లో మాత్రమే ఉండకండి ఫ్రెండ్స్, రైట్? సో ఇంటర్వ్యూ అంటే మన ఇన్నర్ టాలెంట్ ఏంటి, మన ఇన్నర్ పర్సనాలిటీ ఎలా ఉందనేది ఐడెంటిఫై చేయడానికి ఇంటర్వ్యూయర్ ఉన్నాడు. సో మన ఇన్నర్ పర్సనాలిటీని టెస్ట్ చేసిన తర్వాత ఈ ఇన్నర్ పర్సనాలిటీతో అంటే మనకున్న పర్సనాలిటీతో మనం ఆ కంపెనీని ఏ విధంగా సాటిస్ఫై చేయాలి, కంపెనీని సాటిస్ఫై చేయాలంటే ముందు కంపెనీ మనల్ని కూడా సాటిస్ఫై చేయాలి కదా. సో అందుకోసం మనం ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నాం. సో ఇది ఫ్రెండ్స్ 10 క్వశ్చన్లు, టాప్ 10 ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమేమి మీరు రేపు ఫేస్ చేయబోతున్నారు మీ ఫస్ట్ ఇంటర్వ్యూస్లో అని మీరు అనుకుంటే, అంటే ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే మీ ఫస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది, ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ అయితే మీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయితే మీరు ఆ ఎక్స్పీరియన్స్ని యూస్ చేసుకుంటూ మీ కెరీర్ని బిల్డప్ చేసుకోవాలంటే మీరు ఒక ఇంటర్వ్యూని ఫేస్ చేస్తారు కదా. అలాంటప్పుడు కూడా ఈ పర్టికులర్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ 10 క్వశ్చన్లు యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొక చిన్న పాయింట్ క్లారిఫికేషన్ ఏంటి అంటే
ఈ 10 క్వశ్చన్లే అడుగుతారు అనేది మళ్ళీ గ్యారంటీ ఉండదు. ఈ 10 క్వశ్చన్స్తో పాటు ఇంకేదైనా యాడ్ చేయొచ్చు. లేదా ఈ 10 క్వశ్చన్స్లో ఏదైనా 2-3 క్వశ్చన్స్ని స్కిప్ చేసి మిగిలిన క్వశ్చన్స్ అయినా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో కామన్గా జనరల్గా చాలా స్టడీస్ చేసిన తర్వాత, చాలా మందిని ఎంక్వైర్ చేసిన తర్వాత, చాలామంది టాప్ రేటెడ్ కంపెనీస్లో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకున్న తర్వాత నేను ఈ 10 క్వశ్చన్ని ప్రిపేర్ చేసి మీకు నేను ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఈ 10 క్వశ్చన్స్ని మిమ్మల్ని ఒకవేళ రేపు ఇంటర్వ్యూస్లో ఇలాంటి క్వశ్చన్స్ని అడిగితే మీరు ఇట్లా కనుక ఆన్సర్ చేస్తే, నేను మీకు ఇప్పటిదాకా చూపించిన పాయింట్స్ ప్రకారం మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మీ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? సో I hope all of you have got enough knowledge regarding the top 10 interview questions and answers. So keep rocking and ఒకవేళ ఎవరన్నా ఈ పర్టికులర్ వీడియో చూసి జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఈ పర్టికులర్ వీడియోని బేస్గా తీసుకొని జాబ్కి వెళ్తూ ఉంటే వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఒకవేళ నచ్చలేదనుకోండి, ఏదైనా నేను తప్పు మాట్లాడిన విషయం కనుక మీరు ఏమైనా ఐడెంటిఫై చేస్తే దాన్ని కూడా మీరు కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయొచ్చు, కామెంట్ కూడా చేయండి, నో ప్రాబ్లం. ఓకే, అండ్ ఒకవేళ మీకు ఇంకేమన్నా ఫర్దర్గా మీ కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మీ జాబ్ రిలేటెడ్ పాయింట్స్ గురించి కానీ, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ ఇంకేదన్నా మీకేమన్నా ఐడియా ఉండి, సార్ నాకు ఈ పర్టికులర్ వీడియో కావాలి, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద మాట్లాడండి అని మీరు నా నుంచి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తే ఆ పర్టికులర్ టాపిక్ లేదా ఏ దాని మీద మాట్లాడాలి, ఏ వీడియో మీద మాట్లాడాలనేది, ఏ టాపిక్ మీద మాట్లాడాలనేది కూడా మీరు అక్కడ కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి. క్లియర్గా మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా నేను తర్వాత ఫర్దర్గా అలాంటి వీడియోస్ని చేసి నేను మీకు మళ్ళీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో కీప్ రాకింగ్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్, థ్యాంక్ యూ.